మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ లభించింది. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి సురేష్ సహా 24 మందికి నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేపు చెర్లపల్లి జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి, సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి లగచర్ల రైతులు రిలీజ్ కానున్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ లభించింది. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ సహా 24 మందికి నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేపు చెర్లపల్లి జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి, సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి లగచర్ల రైతులు రిలీజ్ కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా సంబంధించి భూసేకరణలో జరిగినటువంటి ఘర్షణలో కలెక్టర్ మరికొంతమందిపై అక్కడ ఉన్నటువంటి స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో దాదాపుగా 40 మందికి పైగా కేసులు నమోదు చేశారు. 24 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. నెల రోజులుగా వీళ్ళందరూ కూడా జైల్లోనే ఉన్నారు. ప్రధానంగా ఏవన్గా ఉన్నటువంటి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆయన చెర్లపల్లి జైల్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఈ రోజు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ కి సంబంధించి ఆర్గ్యూ జరిగింది. ఇక న్యాయమూర్తి అందరికీ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 3 నెలల పాటు వీళ్ళందరూ కూడా ప్రతి వారం స్థానిక SHOకి ముందు హాజరు కావాలని చెప్పేసి కూడా కండిషన్స్ అయితే విధించినట్టు తెలుస్తా ఉంది. ఇక రేపు కోర్టులో వాళ్ళకి సంబంధించినటువంటి షూరిటీ సబ్మిట్ చేసి వాళ్ళందరూ కూడా రిలీజ్ కాబోతున్నారని చెప్పుకోవచ్చు. నరేందర్ రెడ్డి ఆయన చెర్లపల్లి జైల్లో ఉన్నారు. ఆయనపై వివిధ పలు ఎఫ్ఐఆర్లు అయితే నమోదు చేశారు. వాటన్నిటికి సంబంధించి కూడా ఒకటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు అన్నిటిని కూడా యాక్సెప్ట్ చేసింది. ఒకటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి గతంలోనే ఆదేశించింది. ఆ క్రమంలోనే వీళ్ళందరూ కూడా కింది కోర్టులో బెయిల్ కి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కింది కోర్టు పిటిషన్ కొట్టేయడంతో మళ్ళీ తిరిగి నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి కోర్టు కాసేపటి క్రితమే లగచర్ల బాధితులందరికీ కూడా ఇటు బెయిల్ మంజూరు చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళ తరఫున అడ్వకేట్స్ కూడా రేపు షూరిటీ సబ్మిట్ చేసి వాళ్ళని జైలు నుంచి బయటికి తీసుకొస్తారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో వాళ్ళ కుటుంబాల్లో కూడా సంతోషం నెలకొందనే చెప్పాలి. ఒకవైపు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న, మరోవైపు విపక్ష నేతలు మాత్రం అసెంబ్లీలో లగచర్ల బాధితులకు సంబంధించి చర్చించాలని చెప్పేసి కూడా పట్టుబడుతున్నారు. ఇక రేపటి నుంచి మరి విపక్ష నేతలు మరో అంశం ఎత్తుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ గత 2 రోజులుగా జైల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మిగతా రైతులు వాళ్ళు సంగారెడ్డి జైల్లో ఉన్నారు. A2 సురేష్ తో పాటు మరికొంతమంది రైతులు. ఈ మధ్య కాలంలో ఒక రైతుకు హార్ట్ స్ట్రోక్ అని చెప్పేసి కూడా ఆయన బయటికి వచ్చిన సందర్భంలో సంఖ్యలు వేయడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ప్రస్తుతానికి అందరికీ కూడా బెయిల్ రావడంతో వాళ్ళు రేపు జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. సృష్టించిన ఫార్మా సిటీ అక్రమ రైతుల అరెస్ట్ కేసులో ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్టు PDPP కోర్టు దాదాపు 27 మందికి బెయిల్ అప్లికేషన్ చేస్తే దాదాపు 24 మందికి 25 మందికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. డిఫరెంట్ షూరిటీ ఇస్తూ 3 మంత్స్ కండిషన్ అంటే SHO సమక్షంలో అపియర్ కావాలని చెప్పి నాంపల్లి క్రిమినల్ కోర్టు PDPP స్పెషల్ కోర్టు ఈరోజు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు సేమ్ ఇన్సిడెంట్లో డిఫరెంట్ ఎఫ్ఐఆర్ చేసినప్పటికీ 36 రోజులు జైల్లో ఉన్నప్పటికీ రకరకాల కోర్టులు మారినప్పటికీ ఈరోజు కోర్టులు కూడా అంటే రైతులకి న్యాయం ఉంది, రైతుల వైపు న్యాయం ఉందని క్లియర్గా ఈరోజు జడ్జి గారు ఈరోజు వాళ్ళ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కొన్ని కండిషన్స్ ఇష్యూ చేయడం జరిగింది. 3 మంత్స్ వరకు SHOకి ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి పిలిచినప్పుడు వెళ్ళాలని చెప్పి కన్సెంట్ జడ్జి గారు ఈరోజు నాంపల్లి కోర్టు జడ్జి గారు
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ లభించింది. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ సహా 24 మందికి నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేస్తుంది. రేపు చర్లపల్లి జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి, సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి లగచర్ల రైతులు రిలీజ్ కానున్నారు.